హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోరిగా. సో మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఏ ట్రైలర్ అనుకుంటున్నారండి? గొర్రె పురాణం. సో టైటిలే కొంచెం వెరైటీగా ఉంది, గొర్రె పురాణం అని. సో ఎవరిది అనుకున్నారండి? సుహాస్ గారిది. సో ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే 3 మతాల గురించి ఫైటింగ్ అండి నాకు తెలిసి. అంటే మన ట్రైలర్లో చూపించే 2 మతాలే, బట్ మన మధ్యలో ఒక టీవీ షోలో ఒక ఆయన మాత్రం క్రైస్తవ గురించి మాట్లాడతారు. సో మనకి ట్రైలర్ మెయిన్గా చూపించింది మాత్రం 2 మతాల్లో అండ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ మధ్యలో గొడవ ఉంది. సో అలా అయితే జరుగుతుంది ఇద్దరి మధ్యలో. సో ఎందుకు గొడవ వచ్చిందంటే ఒక గొర్రె గురించి గొడవ వస్తుందండి ఇద్దరి మధ్యలో. అది దేని గురించి ఏంటంటే, గొర్రె వెళ్ళి వాటర్ తాగుతుందన్నమాట. ముస్లిమ్స్ మసీద్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి. సో అలా జరుగుతుంది. సో అక్కడిది మన హిందూస్ మతంలోకి వస్తుంది అన్నమాట. సో మన హిందూ మతాన్ని అడుగుతారు, సో మీరు నా కోడి గుడ్డు ఇచ్చినప్పుడు గుడ్డు తినేశారు అండ్ కోడిని కూడా తినేశారు, మీ గొర్రె ఇక్కడ వచ్చినప్పుడు మేము తినకుండా తప్పేంటని అడుగుతారు, క్వశ్చన్ వేస్తారు ఆ ముస్లిమ్స్ వాళ్ళని. సో అలా ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అండ్ చాలా ఇదిగా అవుతుంది అండ్ మధ్యలో. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే సుహాస్ గారు ఎందుకు జైల్లో ఉన్నారు, జైల్లో నుంచి వస్తారు అండ్ ఒక కేసు జరుగుతుందండి. ఎవరి మీద కేసు పెట్టారంటే గొర్రె మీద కేసు పెట్టారు. సో అదైతే వింత అండి ఈ మూవీ ట్రైలర్ అయితే మనకి చూపించినట్టయితే. సో గొర్రె మీద కేసు ఏంట్రా బాబు అనుకుంటే, ఇద్దరు మతాల మధ్యలో చిచ్చు పెట్టింది గొర్రె అయితే. సో అలా జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతుంది. సుహాస్ గారు మరి ఏదైనా క్రైమ్ చేసి జైల్లోకి వెళ్ళారా, మరి ఏదైనా జరిగిందా ఏంటని మాత్రం మనకి మూవీ వచ్చాకే తెలుస్తుంది. సో కొంచెం ఎమోషనల్గా అండ్ కొంచెం యాక్షన్గా చాలా ఉంది. బట్ మధ్యలో పాపను కూడా చూపిస్తారు, మరి ఎవరి పాప మరి ఎలా ఏంటని మాత్రం చూడాలి. సో సుహాస్ గారు అయితే గోరే గురించి మాట్లాడతారు. వాళ్ళకి కూడా కొంచెం అంటే ఒక యానిమల్ కూడా కొంచెం గొర్రెకి కూడా కొంచెం ఇది ఉంటుంది కదా, ఒక ఫీలింగ్స్ అని ఉంటాయి కదా అని మాట్లాడతారు కోర్టులో. సో చూడాలి ఏం జరుగుతుందో మరి కోర్టులో అయితే. సో ఏ డెసిషన్ ఇస్తారో, మరి ఏం జరిగిందో, మరి సుహాస్ గారు ఎందుకు జైల్లో ఉన్నారు అండ్ గొర్రె కూడా జైల్లో పెడతారు గొర్రెని కూడా, మరి బయటికి తీసుకొస్తారు సుహాస్ గారు. మరి దానివల్ల వాదిస్తారు అంటే మాట్లాడతారు గొర్రె గురించి. సో చూద్దాము ఎలా ఉంటుందో మూవీ వచ్చేదైతే. సో ఇది నా ట్రైలర్ రివ్యూ అండి, గొర్రె పురాణం. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.